నేను ఇంతకు ముందు ఒక వీడియోలో ఖురాన్లో ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ గురించి చెప్తూ ముస్లింలు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ ఈ గ్రంథాన్ని ఈ వచనాలను ఒక సృష్టికర్త నుంచి వచ్చేయని విశ్వసించడానికి వాళ్ళు ప్రమాణంగా తీసుకునేది ఇది ఇలాంటి ఒక వచనం ఎవరైనా సృష్టించలేరు అన్న దాన్ని ఉదాహరణగా చెప్తూ పైగా ఈ కవిత్వం యొక్క లాలిత్యం కానీ ఆ ఖురాన్లో ఉన్నటువంటి సాహిత్య సౌరభం కానీ ప్రపంచంలో ఏ గ్రంథాలకు ఏ వచనాలకు లేదని అలాంటి సౌరభ్యం ఎవరు సృష్టించలేరని దాని ఆధారంగానే మేము దీన్ని ఒక సృష్టికర్త సృష్టించాడు అని విశ్వసిస్తూ ఉంటామని ఒక వాదనని తీసుకొస్తారు. నిజం చెప్పాలంటే ఈ వచనాల్లో ఆ లాలిత్యం కానీ ఆ కవిత్వం యొక్క లావణ్యం కానీ ఆ సాహిత్యం యొక్క సౌరభం కానీ ఉన్నాయా అంటే వినడానికి వినసొంపుగా ఉండడం, కొంతమంది తమ రమ్యమైనటువంటి స్వరంలో వినిపిస్తే ఖురాన్లోని కొన్ని వచనాలు కొన్ని భాగాల్లోని కొన్ని వచనాలు అది కూడా ఆ మధురమైనటువంటి స్వరంలో ఆ రమ్యమైనటువంటి రాగంలో ఒకవేళ ఎవరైనా పాడితే అది వినడానికి వినసొంపుగా ఉండవచ్చు గాక, కానీ అంత మాత్రాన అందులో కవిత్వం యొక్క లావణ్యం ఉందని సాహిత్యం యొక్క సౌరభం ఉందని ఆ గుబాళింపు సాహిత్య యొక్క గుబాళింపు వెదజల్లుతూ ఉంటుందని ఇలాంటివి కేవలం వీళ్ళు ప్రగల్భాలు చెప్పుకోవడం తప్పితే అందులో ఏ వచనానికి కూడా ఒక సాహిత్య లక్షణాలు కానీ కవిత్వం యొక్క లాలిత్యం కానీ ఎక్కడగా ఖురాన్లో ఒక్క వచనానికి కూడా కనిపించదు. అది వినడానికి వినసొంపుగా కొన్ని చోట్ల ఉంటే అది కూడా కొంతమంది మధురమైన స్వరంలో అది పాడితే తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న 99% మంది ఖురాన్ పాడితే అది వినడానికి వినసొంపుగా కూడా ఉండదు. పైగా దాంట్లో ఉన్నటువంటి భావం గనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ భావం ఆ వచనాల యొక్క భావం ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్య రాశిపై అణుబాంబు పడితే ఆ మనుష్య రాశి ఎలా నశించిపోతుందో, ఎలా ధ్వంసమైపోతుందో, ఎలా తునాతునికలైపోతుందో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధార్మికతపై మానవత్వంపై ఈ ఖురాన్ వచనాల యొక్క ప్రభావం కూడా అంతే దారుణంగా ఉంటుంది. ఆ మానవత్వాన్ని ధార్మిక మూల్యాలను ఇది తునాతునికలు చేసి వేసేస్తుంది. ఉదాహరణకు ఇన్నల్లాహు ఇష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్నah يقاتلون في سبيل الله فيقتلون ويقتلون అంటే ఈ ప్రపంచంలో విశ్వాసులైనటువంటి వారు ఈ ఖురాన్లోని అల్లాహు అంటున్నాడు, ఓ విశ్వాసుల్లారా అంటే ఖురాన్ వచనాలను ఈ అల్లాహును అతను పంపించినటువంటి ప్రవక్తలను విశ్వసించే విశ్వాసుల్లారా మీ జీవితంతో నేను వ్యాపారం చేశాను, అది కూడా వీళ్ళ అనుమతి లేకుండానే. మీ జీవితాలను నా దగ్గర ఉన్నటువంటి జన్నత్ అనే స్వర్గానికి బదులుగా మీ జీవితాలను నేను కొనుక్కున్నాను. నేను ఆజ్ఞాపించిన విధంగా ప్రవర్తించినట్లయితే ఎవరైతే నన్ను, నా ప్రవక్తలను, నా వచనాలను విశ్వసించరో వారితో యుద్ధం చేసి వారితో పోరాడి అందులో వాళ్లను హతమార్చి వాళ్లను వధించి ఆ యుద్ధంలో మీరు ప్రాణాలు కోల్పోయినా సరే మీకు నేను వాగ్దానం చేస్తున్నటువంటి ఈ జన్నత్లో మీకు స్థానాన్ని కల్పిస్తాను. ఇదే నేను మీతో చేసిన వ్యాపారం. అంటే ఒకవేళ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముషిరికులను, కాఫిర్లను ఎవరైతే అల్లాహును
ఈ వచనాలను విశ్వసించరో వాళ్లతో యుద్ధం చేసి పోరాడి వాళ్లను హతమార్చి వధించి ఆ యుద్ధంలో ఒకవేళ వీళ్ళు ప్రాణాలు కోల్పోయినా సరే, చంపినా చంపబడినా వీళ్లకు ఈ అల్లాహు సృష్టించినటువంటి జన్నత్ లభిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు వీపుపై బాంబులు కట్టుకొని ఈ కాఫిరుల ముష్రిక్ల మధ్య దూరి వాళ్లను వధించడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీరు మీ ప్రాణాలు కోల్పోవచ్చుగాక, కానీ మిమ్మల్ని ఏ ప్రశ్నలు లేకుండా, ఎలాంటి పరీక్షలు లేకుండా మీకు నేను ఈ జన్నత్లో ప్రవేశం కల్పిస్తాను అని వాగ్దానం చేసే ఈ వచనం మానవ రాశిపై, మానవత్వంపై, ధార్మికతపై, మనుషుల యొక్క విలువలపై ఇది ఎలాంటి విస్ఫోటనం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఆ వచనాలు ఈ ప్రపంచంలో ఈ 1400 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఎలా ప్రచారం చేసుకోవడానికే అర్హత కలిగి ఉన్నాయి, ఎవరు దీనికి అధికారం కలిగించారు అన్న ప్రశ్న వస్తుంది. కానీ ఈ ప్రపంచం యొక్క దౌర్భాగ్యమో ఈ ఇస్లాం యొక్క అదృష్టమో తెలియదు, కానీ ఇది వీళ్ళు ప్రపంచంలోని చాలా భాగాల్లో కూడా కేవలం ఒక భయాన్ని సృష్టించి దీన్ని ప్రచారం చేసుకుని జనాల చేత విశ్వాసింపచేశారే తప్ప దీంట్లో ఉన్నటువంటి ఆ ధార్మికతను లేకపోతే గొప్ప లక్షణాలను విశ్వాసించి ఏ ఒక్కరు కూడా దాన్ని విశ్వాసించలేదు. ఎవరైనా దాంట్లో ఉంది అని విశ్వాసించినట్లయితే అది కేవలం ఈ ఇస్లాం మత ప్రచారకులు చేసే అబద్ధపు ప్రచారం వల్ల వాళ్ళు దాంట్లో ధార్మికత ఉందని, మానవత్వం ఉందని విశ్వాసించి ఉండవచ్చుగాక, కానీ వాళ్ళ గ్రంథాల్లో కానీ వాళ్ళ సిద్ధాంతాల్లో కానీ ఆ వచనాల్లో కానీ మీకు ఎక్కడ కూడా మానవత్వం కాదు కదా, ఒక సాధారణ మనిషికి ఉన్నటువంటి లక్షణాలు కూడా ఎక్కడ కూడా కనిపించవు. పైగా మానవ జాతిని మొత్తం మోమిన్లని కాఫిర్లని విభజించేసి ఒకరి చేత ఇంకొకరిని వధించడానికి సృష్టించబడినటువంటి ఒక అణుబాంబు లాంటి భావజాలం అని నిస్సందేహంగా దీన్ని చెప్పవచ్చు. మానవ జాతి యొక్క చరిత్రలో రక్త సంబంధంపై కూడా కళంకం తీసుకొచ్చే విధంగా ఈ ఖురాన్లోని ఒక వచనం ఆధారంగా బదర్ అనే యుద్ధంలో అబూ ఉబైదా అల్ జర్రా అనేవాడు తన యొక్క సొంత తండ్రిని ఈ మొహమ్మద్ను, ఈ అల్లాహును విశ్వాసించని కారణంగా, వ్యతిరేకించిన కారణంగా ఆ సొంత తండ్రి యొక్క తలను నరికివేసి అది ఫుట్బాల్ లాగా ఎగరవేశాడన్న చరిత్ర ఆ తండ్రి యొక్క రక్తంతో ఈ మహమ్మద్ యొక్క ఇస్లాం చరిత్రలో లిఖించబడి ఉంది. ఇది మాత్రమే కాదు, అదే బదర్ యుద్ధంలో ఇదే ఖురాన్ వచనం యొక్క ఆధారంగా అబూబకర్ సిద్దీక్ అనేవాడు తన సొంత కుమారుడైన అబ్దుర్ రెహమాన్ యొక్క తలను కూడా అదే యుద్ధంలో నరికాడు, కేవలం మొహమ్మద్ను, అల్లాహును వ్యతిరేకించినందుకు. ఇది మాత్రమే కాదు, మరో నరరూప హంతకుడు ముసాబ్ బిన్ ఉమైర్ అనేవాడు తన సొంత సహోదరుడైన ఉబైద్ బిన్ ఉమైర్ని కూడా ఇదే విధంగా తల నరికి అక్కడ రక్త చరిత్రను సృష్టించాడు. ఇంతటి దారుణాలకు ఆధారితమైనటువంటి ఏ వచనం ఆధారంగానైతే ఈ ముగ్గురు, ఒకడేమో తన సొంత తండ్రిని, ఒకడేమో తన సొంత కొడుకును, మరొకడు తన సొంత సహోదరుని తలను నరికి మొహమ్మద్కు మరియు వీళ్ళ అల్లాహుకు విశ్వాసపాత్రుడుగా లిఖించబడినటువంటి ఈ నరరూప హంతకుల యొక్క చరిత్ర ఈ ఇస్లామిక చరిత్రలో ఈ ఖురాన్ వచనం యొక్క తఫ్సీర్లలో లిఖించబడి ఉంది. ఇబ్నె కతీర్ రాసిన ఈ తఫ్సీర్లో ఈ 3 సంఘటనలు, ఈ ముగ్గురు నరరూప హంతకులు ఆ ముగ్గురు యొక్క రక్త సంబంధికులను ఎలా నరికివేశారో ఆ చరిత్ర అందులో ఉంది. ఇంతటి మానవ చరిత్రకే కళంకం తీసుకొచ్చే ఈ గ్రంథాన్ని తనపై అవతరించిన ఒక సృష్టికర్త మీద అభియోగాలు మోపుతూ సృష్టికర్తకే అవమానపరిచే విధంగా ఇది సృష్టికర్త పంపించాడని, ఈ తనను ప్రవక్తగా పంపించాడని ప్రపంచం మొత్తం చాటి చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త మానవుల్లో మహోన్నతుడు ఎలా అవుతాడో ఈ ఇస్లామిక మత ప్రచారకులు సమాధానం చెప్పాలి. ఇంతటి నరమేధాన్ని సృష్టించినటువంటి ఆ వచనం ఏమిటో తెలుసా?
లా తజిదు ఖౌమన్ యుమినూన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి యువాద్దూన మన్ హాద్దల్లాహు వ రసూలహు వలౌ కాను ఆబాహుం వ అబ్నాహుం ఔ ఇఖ్వానహుం ఔ అషిరతహుం ఉలాయిక కతబ ఫీ ఖులూబిహిముల్ ఈమాన్ వ అయద్దహుం బిరూఇం మిన్హు వ యుద్ఖిలుహుం జన్నాతిన్ తజ్రి మిన్ తహతిహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా రజియల్లాహు అన్హుం వ రజు అన్హు ఉలాయిక హిజ్బుల్లాహి అలా ఇన్న హిజ్బుల్లాహి హుముల్ ముఫ్లిహూన్. ఇదే ఆ వచనం. ఈ వచనం యొక్క అనువాదం, దాని యొక్క వ్యాఖ్యానం ఏమిటో తెలుసా? అల్లాహ్ను మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో అల్లా మరియు ఆయన సందేశహారుణ్ణి అంటే ప్రవక్తను వ్యతిరేకించే వారితో స్నేహం చేసుకునే వారినే నువ్వు పొందలేవు. అంటే అల్లాను మరియు ఈ పరలోకాన్ని పంపించినటువంటి ప్రవక్తను వ్యతిరేకించే వారితో స్నేహం చేసేవారు ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే అలా ఆ విశ్వాసుల యొక్క హృదయాల్లో అల్లాహు అంతటి విశ్వాసాన్ని వాళ్ళ హృదయాల్లోకి పంపించాడు. కాబట్టి ఆ అల్లాహును మరియు అంతిమ రోజును, సందేశహారుణ్ణి, ప్రవక్తను వ్యతిరేకించేవారు కానీ విశ్వాసించని వారితో స్నేహం ఎవ్వరూ చెయ్యకూడదు అన్న ఒక సిద్ధాంతాన్ని ఇందులో వ్యక్తపరుస్తున్నాడు. అది తమ తండ్రులైనా, తమ కుమారులైనా, తమ సోదరులైనా, లేదా తమ కుటుంబం వారైనా సరే, అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరిచాడు. అలాంటి వాళ్ళ యొక్క హృదయాల్లో అలాంటి వారితో మీరు స్నేహం చెయ్యకూడదు అన్న విశ్వాసాన్ని నింపేశాడు, స్థిరపరిచాడు. కాబట్టి అలాంటి వాళ్లతో వారు స్నేహం చేయరు. పైగా అలాంటి వారు ఈ భూమి మీద మిగిలి ఉండకూడదని వాళ్ళు విశ్వాసిస్తారు. కాబట్టే అలాంటి వాళ్లను వాళ్ళు ఈ భూమి నుంచి అంతమొందిస్తారు అన్న అర్థంతో, వ్యాఖ్యానంతో రాయబడినటువంటి వచనం ఇది. ఇదే ఆ నరమేధాన్ని సృష్టించినటువంటి వచనం.